అందరికీ నమస్కారం. నేను మీ రవికుమార్. ఈరోజు ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. మనం చాలామంది మన ఊర్లో మన గ్రామంలో ఎక్కడైతే ఉన్నామో అక్కడ, లేదా పట్టణాల్లో ఎక్కడైతే అక్కడ ఉన్నామో ఆ ప్రాంతాల్లో మనం స్థలం కొనుక్కుంటాం. ఆ స్థలం కొనుక్కునేటప్పుడు నాన్ లేఅవుట్స్ అంటే ఎవరైతే మనకి ఈ డెవలపర్ మనకి స్థలాన్ని అమ్ముతాడో, స్థలాన్ని అమ్మేటప్పుడు వాళ్ళు లేఅవుట్లు చేయకుండా అనాథరైజ్డ్ లేఅవుట్స్లో పొలాన్ని విభజించి మనకు అమ్మేస్తూ ఉంటారు. అమ్మేసిన వాటిని మనం ఏం చేస్తామంటే ఆ రోజు మన కాలం గడిచిపోయింది కదా అని చెప్పి మనం ఆ రోజు స్థలం కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా మనం అందులో కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు దానికి ఏదైనా పన్ను వేయించాలనుకుంటే ఇవి గవర్నమెంట్లో ఆథరైజ్డ్ అవ్వాలి. లేదు మనం బ్యాంక్ లోన్కి వెళ్ళేటప్పుడు కూడా ఇవి ఆథరైజేషన్ ఉంటేనే లోన్లు కూడా అవుతాయి. అయితే ఎల్ఆర్ఎస్లు మనం ఎక్కడ తీసుకోవాలంటే ఆ గ్రామ పంచాయతీలో వాళ్ళ ద్వారా ఎంఆర్ఓ దగ్గరికి, ఎంఆర్ఓ ద్వారా నుంచి ఆర్డీఓ దగ్గరికి వెళ్తాయి ఇవి. అది ఎల్ఆర్ఎస్ రెగ్యులేషన్ స్కీమ్ అనేది గవర్నమెంట్ ఒకటి పెట్టింది. అంటే ఇది లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్. అనాథరైజ్డ్ ఉన్న లేఅవుట్స్ అన్నింటిలో కూడా ఒక కాల పరిమితి పెట్టి ఆ టైం లోపల ఈ సంవత్సరం ఓపెన్ చేస్తాం మేము ఈ పోర్టల్ని. ఆ పోర్టల్లో వచ్చి మీరు అందరూ కూడా ఖచ్చితంగా నాన్ లేఅవుట్స్ ఏమైనా ఉంటే రెగ్యులేట్ చేసుకోండి. జనరల్గా మనం అందరం ఏమంటాం, వాటిని బెటర్మెంట్ ఛార్జెస్ అని చెప్పి అంటూ ఉంటాం. ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్లో ఆ రోజు ఎంతైతే ఛార్జెస్ ఉన్నాయో గజానికి అంత ఛార్జెస్ మనం గవర్నమెంట్కి పే చేసి దీన్ని రెగ్యులేట్ చేసుకొని దీని ద్వారా మనం బ్యాంకుకి లోన్ అప్లై చేసుకుంటే, అదేవిధంగా దీని మీద ఏదైనా పంచాయతీ తరపు నుంచి కానీ, మున్సిపాలిటీలో ఏరియాలో ఉంటే కానీ ఆ ఏరియాలో దీని మీద మనకు పన్నులు వేయించుకోవచ్చు. మనం అంటే కుళాయి పన్ను కావచ్చు, కరెంట్ బిల్కి సంబంధించినవి కావచ్చు, ఇతరత్ర ఏదైతే హౌస్ ట్యాక్స్ అయితే, ఖాళీ భూమి కూడా ఈ మధ్య ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. ఓకే, ఏదైనా గవర్నమెంట్ నుంచి మనం పన్నులు వేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇవి మనకి ఆథరైజ్డే ఉండాలి. ఆథరైజ్డ్ అవ్వాలంటే నాన్ లేఅవుట్స్ కింద క్రమబద్ధీకరించేటప్పుడు ప్రభుత్వాలు కొంత టైం ఇస్తే ఆ టైం లోపల మనం చేయించుకోగలిగితే అందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. ఈ ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అంటాం దీన్ని. ఇది అందరూ తప్పనిసరిగా వినియోగించుకోండి. ఈ విషయం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.